వెల్కమ్ టు GR9 న్యూస్. ప్రతిక్షణం దళిత బహుజన పక్షం. మరి దామోదర్ రాజనరసింహన్న గారు వీరందరూ మాదిగ ఎమ్మెల్యేలు ఎంపటి పెట్టుకొని సుప్రీంకోర్టు స్వాగతిస్తూ 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిగా వర్గీకరణ చేసి పెడతానని చెప్పి ఏదైతే అసెంబ్లీలో మాట ఇచ్చిందో ఆగస్టు 1వ తారీఖు ఆ మాట నిలబెట్టుకొని మొన్న 4వ తారీఖు అసెంబ్లీ తీర్మానం చేసి బాధితులకు ఒక గొప్ప వరం, బాధితుల చిరకాల ఆకాంక్ష ఏబీసీ వర్గీకరణ చేసినందుకు మరి ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా దామోదర్ రాజనరసింహ మన జాతి ముఖ్యుడిగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఆయన కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు కూడా పాపన్న నాయకత్వంలో చైర్మన్గా ఉన్నారు. పాపన్న, మరి కనకరాజన్న, మరి నేను ఇచ్చరాజు, మరి మేరీ మాదిగా గడ్డ యాదన్న, మరి ఇక్కడ వచ్చినటువంటి మరి 4వ తారీఖు ఫిబ్రవరి 4వ తారీఖు ముఖ్యమంత్రి గారు ఏదైతే వర్గీకరణ కావాలని అసెంబ్లీ బయటెక్కినో అదే అసెంబ్లీలో తీర్మానం చేసి క్యాబినెట్లో దాన్ని తీర్మానం చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టగా ఈరోజు పాలాభిషేకం చేస్తున్నాం. మరి రెండో విషయం ఏంటంటే వర్గీకరణ జరగడానికి దామోదర్ రాజనరసింహన్న ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి, ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు వర్గీకరణ జరిగింది. అహర్నిశలు కష్టపడి రాత్రి పగలు ఆలోచించి దీన్ని 3 గ్రూపులుగా విభజించి ఏబీసీ చేయాలని చెప్పి షమీమ్ అఖ్తర్ గారికి సలహాలు ఇస్తూ ఆ కమిటీలో వైఎస్ఆర్గా ఉండి అది చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే వైస్ చైర్మన్గా దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్గం ఉన్నారు కాబట్టి వర్గీకరణ జరిగింది. మరి కొంతమంది నాయకులు వర్గీకరణ సరైన పద్ధతిలో జరగలేదంటారు. సరైన పద్ధతిలో జరిగింది కాబట్టి నేను 2 విషయాలు చెప్పి ముగిస్తాను. 11% రావాల్సిన బాధితుల 11% రావాలని చెప్పి చెప్తున్నటువంటి నాయకునికి మరి లెక్కలు వస్తాయో లెక్కలు రావో నాకు తెలియదు. కానీ షమీమ్ అఖ్తర్ గారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ఆయన చదువుకున్న వ్యక్తి, మేధావి. ఆయన రిపోర్ట్లో పేరు కట్టుగా 9%తో పాటు 1% ఉపకులాలకి ఏలో పెట్టి 9% వీలో బాధలో ఉపకులాలకు పెట్టి వీలో బాధ ఉపకులాలకు పెట్టిండు. మరి మాకు 9% కాదు 9.75% మాకు వస్తూ ఉంది. అది ఏ రకంగా వస్తుందంటే మీలో 18 కులాల్లో అంటే గతంలో జరిగిన ఏబీసీలో 7 కులాలని ఏలో చేర్చారు కాబట్టి ఆ 7 కులాల వాటా 7.7 బాధితులకు వస్తుంది కాబట్టి మొత్తము మాకు తప్ప 10% బాధితులకు వస్తుంది కాబట్టి ఈ రకంగా వర్గీకరణ చేయడానికి ముందు నడిచి మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల్లో పెద్ద ఎత్తున కాలుస్తూ ర్యాలీలు చేస్తూ పాలాభిషేకాలు చేయడానికి మేము రేపటి నుంచి కార్యాచరణ చేసుకుంటామని చెప్పి